నిజాం కాలంలోని సంస్థానాలలో సిర్నాపల్లి సంస్థానం అతిపెద్దది. ఇందులో 40 గ్రామాలు ఉండేవి. చీలం జానకిబాయి తన 12వ ఏటనే ఈ సంస్థానానికి రాణి అయింది. ఆమె కాలంలో ఇక్కడి గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వచ్చాయి. 1905లో ఆమె చరమ దశలో ఈ కోట నిర్మించారు. దాదాపు 70 ఏళ్ల పాటు ఆమె ఈ సంస్థానం పాలించారు. తాగునీరు, సాగునీరు, విద్య, పారిశుద్ధ్యం, శాంతి భద్రతలు ఇలా అన్ని రంగాలలో తనదైన బాణి చూపించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు. ఇక్కడి అన్ని గ్రామాలలో మందిరాలు నిర్మించారు. తన కాలంలోనే ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. అక్కడున్న జానకంపేట రైల్వే స్టేషన్ ఆమె పేరుతో పెట్టినదే. ఇక్కడి గడిలో నిర్మించిన వ్యక్తిగత సమావేశ మందిరం, అద్దాల మేడ ఈ నిర్మాణంలో స్పెషల్ అట్రాక్షన్. శత్రువుల దాడి నుంచి కాపాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఈ కోటలోని మరో స్పెషాలిటీ. భవనం పై అంతస్తులోని గది నుంచి నేరుగా కిందకు వెళ్లే ఏర్పాటు ఉంది. స్నానాల గదుల నుంచి రహస్య మార్గాలు ఉన్నాయి. ఈ భవనాన్ని ఇంగ్లాండ్ కు చెందిన ఇంజనీర్లు నిర్మించారు. ఇసుక, సిమెంటు, ఇతర కట్టడపు సామాగ్రి అక్కడి నుంచే ఆ రోజుల్లో తెప్పించి ఇలా కట్టారు. రాచరికపు చిహ్నంగా భవనం ముందు నిర్మించిన ఈ గోళం ఎంతో ఆకర్షణీయంగా అగుపిస్తుంది. భవనం లోపల వేసిన డంగు సున్నపు పూత నేటికి చెక్కు చెదరలేదు. వాటిపై వేసిన రకరకాల చిత్రాలు అలనాటి రాణి జానకిబాయి అభిరుచికి దర్పణం పడతాయి. అద్భుత కళాకృతులకు ఇవి ప్రతీకలుగా నిలిచాయి. భవనానికి గల 4 ద్వారాలు ఒకే తాళం చెవితో మూయడం, తీయడం ఈ సౌధం మరో ప్రత్యేకత. శత్రువులు అకస్మాత్తుగా చొరపడకుండా స్ప్రింగ్ డోర్లు ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు బలంగా ప్రత్యేకంగా పట్టుకుంటే తప్ప ఇవి తెరుచుకోవు. అకస్మాత్తుగా తీయదలిస్తే అంతే వేగంగా ఈ స్ప్రింగ్లు నెట్టివేస్తాయి. గ్రామం మధ్య చావడి నుంచి వివిధ ప్రాంతాలకు రహస్య సొరంగాలు ఉండేవి. ప్రస్తుతం ఇది మూసేసి ప్రహరీ గోడ నిర్మించారు. ఇక్కడి వారు ఈ భవనం గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలు గల ఈ గడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. జానకిబాయి మరణానంతరం ఆమె దత్తపుత్రుడు రాజా రామలింగారెడ్డి ఈ సంస్థానం పాలించారు. అనంతరం 1970లో దీన్ని స్థానిక పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా పాఠశాల కట్టడంతో దీన్ని ఖాళీగా వదిలేశారు. దీన్ని పట్టించుకునే నాదుడే లేక క్రమంగా శిథిలమైంది. లోపలి అద్దాలు పగిలిపోయాయి, పైపెచ్చులు ఊడిపోయాయి, ప్రహరీలు కుప్పకూలాయి. దీంతో ఈ భవనం కళావిహీనంగా మారింది. అయితే చెక్కతో అలనాడు తయారు చేసిన మెట్లు ఈనాటికి చెక్కు చెదరకపోవడం విశేషం. అలనాటి రాచరిక వైభవానికి దర్పణం పట్టే ఈ అపురూప చారిత్రక సంపదను ప్రభుత్వం కాపాడాల్సిన సమయం ఇదే. లేకుంటే ఓ అద్భుత చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. 1921 చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ దత్తపుత్రుడు రామలింగారెడ్డి గారు అధికారం పరిచారు. మనకు స్వాతంత్రం వచ్చినాక రాజభరణాలు రద్దయినప్పుడు ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఈ స్కూల్కి దానం ఇస్తామని ఇచ్చేసింది. అది ఇచ్చేసిన తర్వాత ఇక ఈ స్కూల్ నడుస్తున్నది. సగం జాగా ఉండే, కొంతమంది ఊళ్ళకు మనిషికి జాగా తీసుకోరు. ఆ గుడిసెలు వేసుకున్నారు. ఇప్పటికి ఇల్లు ఉన్నాయి. వాడక్కడ స్కూల్ నడుస్తుంది, మళ్ళా హాస్టల్ నడుస్తుంది. అందరినీ తరాలు మారినా అంతరాలు పెరిగినా నాటి పాలనా దక్షత మాత్రం చిరస్మరణీయం. ఒక మహిళ అతి పిన్న వయసులో ఓ సంస్థానాన్ని నడపడం నిజంగా అభినందనీయం. చీలం జానకిబాయి చరిత్ర నేటి యువతరానికి ఆదర్శప్రాయం. కానీ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచే ఇలాంటి కట్టడాలను ఎవరూ పట్టించుకోకపోవడమే బాధాకరం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, దేవనాంధ్రజ్యోతి, నిజామాబాద్.